హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోపి వీకెండ్ ట్రావెలర్. నేను ఈరోజు చెన్నైలో ఒక అద్భుతమైన వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చాను. అది ఏంటనుకుంటున్నారా? జగన్నాథ్ టెంపుల్. మనకి పూరిలో జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ చెన్నైలో అయితే కట్టారు. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నా నుంచి మరిన్ని వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి. చూడండి, టెంపుల్ పూరి జగన్నాథ్ ఆలయం లానే సేమ్ అలానే డిజైన్ చేశారు. పైన వచ్చేసి ఫ్లాగ్, అలానే టెంపుల్ కూడా చూడటానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం, పదండి. और कर्मवासंग अववित्र पवित्रवासोवस्पन्नरविवायस्मरणरिगाच्च समाजभ्रंतरसचि अपवित्रमरोवस्तन्नोर्यातनं हिरणाय चक्षुष यवशिवतमोनसतसहृदयनाम మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ బయటకి అయితే వచ్చాం. ఇప్పుడు నేను మీకు టెంపుల్ చుట్టూ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఫ్లాగ్ ఎక్కి కట్టడానికి కింద రోప్ లాంటిది అయితే కట్టారు కదా. సేమ్ జగన్నాథ్ టెంపుల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అయితే కట్టారు. ఇక్కడైతే మనకి ఇక్కడ నరసింహస్వామి వారి విగ్రహం అయితే ఉంది. చూడండి, మొత్తం ఆర్కిటెక్చర్ సేమ్ అలానే కట్టారనమాట. చూడటానికి టెంపుల్ చాలా బాగుంది. కంపల్సరీగా చెన్నైలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి అయితే వచ్చి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఒక టెంపుల్కి ఎలా రావాలి ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ నేను వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అలానే చెన్నైలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వారికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, టెంపుల్ వచ్చేసి ఒక్క వీకెండ్ మీరు వచ్చారంటే మంచి ప్లెజెంట్గా అయితే ఉండిద్ది. చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ చూసిన తర్వాత నేనైతే మళ్ళా జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉన్నదానికి ఒకసారి అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. చూడండి, చుట్టూ టెంపుల్ మొత్తం గ్రానైట్ రాళ్లతో అయితే చాలా బాగా డిజైన్ చేసి కట్టారనమాట. అలానే టెంపుల్ని కూడా వీళ్ళు బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫ్లవర్స్ తోటి. చూడటానికి అయితే చాలా బాగుంది టెంపుల్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. మనం ఇక్కడ టెంపుల్ స్టార్టింగ్లో చూసినట్లయితే ధ్వజస్తంభం అనేది చాలా బాగా అయితే చెక్కారనమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణు స్వామివారి దశావతారాల్లో ఒక అవతారాన్ని అయితే ముద్రించారు. అదేమిటో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే టెంపుల్ వ్యూ చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది. అలానే టెంపుల్కి పక్కనే చిన్న మండపం లాంటిది అయితే కట్టించారనమాట. ఇక్కడ ఎవరన్నా భక్తులు వచ్చినట్లయితే అక్కడ కూర్చొని విశ్రాంతి అయితే తీసుకుంటారు. చూడండి, ఇక్కడ నుంచి టెంపుల్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. అలానే ఇక్కడ చుట్టుపక్కల టెంపుల్‌కి మొత్తం చెట్లతోటైతే నిండైతే ఉంటుంది. ఇక్కడ చిన్న ఒక కొలను లాంటిది ఏర్పాటు చేసి ఇందులో కలువ పూలైతే పెంచుతూ ఉన్నారు. ఇక్కడ మనకి జగన్నాథుడి ఆలయంతో పాటు చుట్టూ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ బ్రేకింగ్ స్పాట్ అని అయితే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి అందరూ కొబ్బరికాయలు అనగా టెంకాయలు అయితే కొడుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే నేను ఏ గుళ్ళో చూడని విధంగా ఇక్కడ మన యొక్క దేవతామూర్తుల యొక్క వాహనాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. నేను వచ్చేసి ఏ టెంపుల్లో అయితే చూడలేదు. ఇది చూడటానికి చాలా బాగుంది. అలానే ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. చుట్టూ మొత్తం పచ్చని చెట్లతో మధ్యలో ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వైట్ కలర్ మార్బుల్స్తో అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. టెంపుల్ స్టార్టింగ్లో వినాయకుడి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. చూడండి, చుట్టూ మొత్తం పచ్చని చెట్లు, మధ్యలో వచ్చేసి జగన్నాథుడి ఆలయం, దానికి పక్కనే వచ్చేసి వినాయకుడి గుడి అనమాట. ఇది వచ్చేసి నేను టెంపుల్ క్లోజింగ్ టైంలో అయితే వెళ్ళాను. మీరు కనుక టెంపుల్ టైమింగ్లో వెళ్ళినట్లయితే మీకు టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు.
మీరు కొంచెం ఇటు ముందుకు వచ్చినట్లయితే పక్కనే ఒక ఖాళీ స్థలంలో గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. దానికి చుట్టూ వచ్చేసి మనకి పచ్చటి గడ్డి, అలానే ఇటు పక్కన జల్లేడు మొక్కలు, తులసి మొక్కలు అయితే పెంచుతూ అయితే ఉన్నారు. మీరు ఈ టెంపుల్కి వచ్చినట్లయితే మీకు భక్తితో పాటు ప్రశాంతత అయితే దొరుకుతుంది. అలానే మంచి వాతావరణంలో ఉన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. తప్పకుండా అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మనకి టెంపుల్కి మరొక వైపున గ్లాస్ ఛాంబర్లో శ్రీ మహావిష్ణువు యొక్క స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇది రియల్గా చూడటానికైతే చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం చెన్నైలోని జూలై 19వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం జరిగిన జగన్నాథుని రథయాత్రల వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భక్తులందరూ మనసులోని భక్తితో హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఆ యొక్క జగన్నాథుని స్మరిస్తూ ఈసీఆర్ రోడ్లోని నీలంకరై నుండి యొక్క జగన్నాథుని రథయాత్ర మధ్యాహ్నం 3 గంటలకైతే ప్రారంభమైంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంజంపక్కం ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయితే ముగిసింది. ఈ యొక్క రథయాత్ర అంగరంగ వైభవంగా అయితే చెన్నై ఈసీఆర్ రోడ్లో అయితే జరిగింది. ఈ యొక్క వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా అయితే చూడండి. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Hare Ram, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare. रथयात्रा महोत्सव की जगन्नाथ बलदेव सुभद्रा महारानी की ಎಲ್ಲರೂ ಫಾಸ್ಟ್ ಆಗಿಂಗ ರಥತೆ జగన్నాథ్ సైడ్ యారు వరాదింగా లేడీస్ మాతాజీ. ఈ యొక్క రథయాత్ర మొత్తం 3 గంటల సమయం అయితే జరుగుతుంది. అందులో భక్తులకు ఎవరికైనా దాహం వేస్తుందని మేనేజ్మెంట్ వారైతే రోడ్డు పొడవునా మంచినీరు అయితే బాటిల్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Hare. Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya
ఆ రథయాత్ర సాగుతూ ఉంది. మధ్యలోనే ఇక్కడ భక్తులందరికీ ఎనర్జీ డ్రింక్ బాటిల్స్ అలానే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, అలా భక్తులందరికీ అయితే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇలా రథయాత్ర జరుగుతున్నంతసేపు అయితే మధ్యలో అయితే ఇస్తూనే ఉన్నారు. వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అలానే ప్రసాదం అయితే పెడుతూనే ఉన్నారు. నేను వచ్చేసి ఒక ప్రసాదం అయితే తీసుకున్నాను. ఈ యొక్క రథయాత్రలో పోలీసులు అందరూ అయితే భక్తులకి చాలా మంచిగా అయితే సపోర్ట్ అయితే చేశారు. అలానే వారి యొక్క భద్రతల దృష్ట్యా వాళ్ళు చాలా మంచిగా అయితే వ్యవహరించారు. చూడండి, అలా రోప్‌కి అవతల పక్క అయితే మొత్తం పోలీసులు అయితే ఉన్నారనమాట. ఎవరిని అటు పైకి ఎలౌ చేయకుండా. అలానే ఈ యొక్క రథయాత్రలో భక్తులకి ఏమన్నా ప్రమాదం ఏమన్నా జరుగుతుందేమోనని ముందుగానే అంబులెన్స్‌ని అయితే రెడీగా అయితే పెట్టారు. ఇలా అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్‌తో అయితే రథయాత్ర అంగరంగ వైభవంగా అయితే సాగుతూ ఉంది. ఇందాకల నేను తీసుకున్న ప్రసాదం వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి అయితే తిన్నామనమాట. చారి బ్రో అలానే శ్రీకర్ బ్రో అనమాట. మేము ముగ్గురం అయితే కలిసి రథయాత్రకు అయితే వచ్చాం. చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాం. మీకు గనుక ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ యొక్క వీడియోని చెన్నైలో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మరి కొన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్.